దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చదవండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వాక్యం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని సేవకులు లేక దేవుని సంఘం ఒక్కదానికే పరిమితం అయిపోతున్నటువంటి రోజుల్లో, ఆ పరిస్థితుల్లో చాలా స్పష్టంగా భక్తుడు దైవజనుడు చెప్తాడు, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక యుందుము అంటాడు. నేను మీకు గత వారం చెప్పాను, క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యము కూడా అంతే ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఎలాంటి ధైర్యాన్ని పొందుకొని బ్రతుకుతున్నావో దేవుని వాక్యము కూడా నిన్ను అలాగే ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది తన సన్నిధిలో. ఎందుకు వాక్యానికి, ఈ పరిశుద్ధ గ్రంథానికి అంత ప్రాధాన్యతనివ్వాలి సంఘము అంటే, నేను మీకు గత వారంలో 5 మాటలు చెప్పాను. ఏంటంటే, ఈ మాటలను మించిన గొప్ప సంగతులు, గొప్ప కట్టడలు ఇక ఎక్కడా భూమి మీద మనకు దొరకవు. రెండవది, మనము ప్రతిరోజు తింటున్న సామాన్యమైన ఆహారము కంటే ఈ మాటలు శ్రేష్టమైనవి, ఇవి మనకు బలాన్ని ఇస్తాయి. మూడవది, అన్నీ నశించిపోతాయి కానీ నశించిపోనేది దేవుని వాక్యము అని. నాలుగవది, అది మన పాదములకు దీపాన్ని, త్రోవకు వెలుగునిస్తుంది. అంటే దగ్గరలో ఈరోజు నిన్ను వెలిగిస్తుంది, 10 సంవత్సరాల తర్వాత అయినా త్రోవలో, అంటే నువ్వు నడుస్తున్న మార్గంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను వెలిగిస్తూనే ఉంటుంది అని. అట్లా ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం విన్నాం. దాంట్లో మరొకటి ఏంటంటే, వాక్యం అపరిమితమైనది, దానికి లిమిట్ లేదు. దేవుని వాక్యం ఎంతైనా ధ్యానించవచ్చు, ఎంతైనా మనం దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి బ్రతకొచ్చు అనడానికి 5 విషయాలు గత వారం చెప్పాను. దాని ముగింపులో మీకు చెప్పిన మాట ఏంటంటే, ఇంత శ్రేష్టమైనటువంటి ఈ వాక్య విషయంలో దేవుని సంఘము దానిని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని చదవాలి అని గత వారం నేను మీకు ముగింపు మాటలుగా చెప్పి ముగించాను. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మనం వినబోతున్న మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు సహజంగా నీవైనా నేనైనా మనకు అనుకూలముగా ఉన్న విషయాలు మాత్రమే ధ్యానిస్తాం. మనకేదైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన విషయాల జోలుకి పెద్దగా సేవకులు వెళ్ళరు, దేవుని సంఘము కూడా వెళ్ళదు. మనకి ఏది అనుకూలంగా ఉందని మనం అనుకుంటామో దానిని మాత్రమే ఎక్కువగా ధ్యానించడానికి మనం ఇష్టపడతాం. మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవేంటంటే, మనకు అనుకూలమైన విషయాలు అని అన్నప్పుడు దేవుని సంఘానికి చాలామందికి దేవుడు తన వాగ్దానముతో నాతో మాట్లాడితే బాగుండు అనుకునే వాళ్ళు క్రైస్తవ సమాజములో కోకొల్లలుగా కనబడతారు. లేక దేవుడు నన్ను హెచ్చరించి సరిచేస్తే బాగుండు అనుకునేవారు కొంతమంది కనబడతారు. ఇట్లా మనం ప్రతి ఒక్కరిని డివైడ్ చేసుకుంటూ, వేరుపరుచుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుని సంఘంలో వాగ్దానానికి ఇచ్చే ప్రాధాన్యత హెచ్చరికలకు కొందరు ఇవ్వరు. అందరి సంగతి కాదు, కొంతమంది హెచ్చరికలకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాగ్దానానికి ఇవ్వరు. లేక ఈ రెండింటికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుడు సరి చేయడానికి, లేక దేవుడు మనకు జ్ఞానాన్ని బోధించడానికి చెప్తున్నప్పుడు అవి పెద్దగా వంట పట్టదు, పెద్దగా దాన్ని ఎక్కించుకోవడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఒకసారి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వాక్యం ఒక్కసారి చూద్దాం. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను
పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, క్రొత్త పదార్థములు, పాత పదార్థాలు రెండు కలిపి తీసుకొని రావాలి బయటికి అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం అయ్యింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం అనేది పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండిటి కలయికే పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఏమంటే మేము పాత నిబంధన మాత్రమే చదువుతామండి అని చెప్పే గుంపు ఒకటి కనపడతారు. మేము పత్రికలు మాత్రమే చదువుతామని చెప్పే గుంపు ఒకటి కనపడతారు. అంటే వీళ్ళు వాళ్ళకు నచ్చిన దానిని మాత్రమే ధ్యానించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం అనేది పాత నిబంధన గ్రంథం ఉంది, క్రొత్త నిబంధన గ్రంథము, రెండు గ్రంథాల కలయికే పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ప్రత్యేకించి ఒక్కొక్కటిగా మనకి ఇవ్వలేదు, అన్నీ కలిపి మన చేతికి దేవుడు అప్పగించాడు. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా దీనిని ప్రత్యేకపరచాల్సి వచ్చింది అంటే, మీరు ఒక్కసారి తిమోతికి దైవజనుడు పౌలు వ్రాసిన ఉత్తరములో ఒక మాట మనం చూస్తాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము అనేది నిన్ను ఆదరించేది మాత్రమే కాదు, లేక నీకు బుద్ధి చెప్పేది మాత్రమే కాదు, నీకు జ్ఞానము కొదువైనప్పుడు జ్ఞానమునిస్తుంది దేవుని వాక్యం. నీవు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన ఉపదేశాన్ని బోధిస్తుంది ఇదే వాక్యం. నిన్ను సరిదిద్దడానికి ఉపయోగపడుతుంది ఇదే వాక్యం. ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది మనకు నువ్వు పలానా తప్పు చేస్తున్నావురా అని చెప్తారు, అంతవరకే పరిమితం. అంటే గద్దించడానికి మాత్రమే వాళ్ళు పరిమితం అయ్యారు. కానీ ఈ తప్పును సరిదిద్దుకునే మార్గాన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు బోధిస్తుంది. అందుకనే ఎప్పుడు ఈ వాక్యాన్ని మనం ఒక కోణంలో కాదు చూడవలసింది. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన కలయిక దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అందుకని దైవజనుడు పౌలు చాలా స్పష్టంగా తిమోతితో వ్రాస్తూ అంటాడు, ఉపదేశించడానికి ఈ వాక్యం ఉంది. ఆమేన్. ఉపదేశం ఎక్కువగా ఎక్కడ వ్రాయబడింది? పత్రికలలో కనపడుతుంది. అంటే దేవుని సంఘానికి వెన్నెముక లాంటిది ఉపదేశం. ఈ ఉపదేశం అంత అవసరమై ఉంది దేవుని సంఘానికి. ఉపదేశం లేకుండా సంఘము నిలబడలేదు. అందుకనే దైవజనుడు పౌలు వ్రాసిన పత్రికలైనా, పేతురు గారు చెప్పిన సంగతులైనా, భక్తుడు యోహాను చెప్పిన సంగతులైనా, ఎవరు వ్రాసిన పత్రికలైనా మీరు గమనించి చూడండి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు పనికొస్తాయి. అక్కడెక్కడ కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదించేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేస్తాను, ఈ సంగతులు ఉండవు నీకు అక్కడ. ఎందుకు ఉండవు అంటే, దేవుని సంఘం మొదట ఆధ్యాత్మికంగా నిలబడితే ఆ మీదట వారికి కావలసినవన్నీ వారికి అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు రెండో విషయాన్ని చూస్తే ఖండించడానికి అని చూస్తాం. ఖండించడానికి అన్నప్పుడు మీరు పాత నిబంధనలోనికి వెళ్ళారనుకోండి, ఏ వ్యక్తి ఎక్కడ తప్పు చేసినా మొట్టమొదట ప్రవక్త వెళ్ళి అతన్ని నువ్వు చేసింది తప్పు అని ఖండిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు వాళ్ళు చేసిన ప్రతి పొరపాటును ఎప్పటికప్పుడు దేవుడు వారిని ఖండిస్తూనే వచ్చాడు. మీరు చేసింది తప్పని వాళ్ళకు చెప్తూనే వచ్చాడు. అందుకనే మీరు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో స్పష్టంగా ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. 7వ వాక్యం, 8వ వాక్యం, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మొదటి వాక్యాల నుండి మనం చదువుకుంటూ వస్తే ఇశ్రాయేలు జీవితంలో ప్రభువు వారిని ఎలా నడిపించాడో, వారు దేవునికి ఆయాసంగా బ్రతికినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా బుద్ధి చెప్పి సరిచేశాడో, ఈ ఖండిస్తున్న విషయాలన్నీ మీరు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు చరిత్రలో చూస్తారు. 4వది నీతి యందు శిక్షణ, అంటే
చాలామంది చెప్తారు ఏంటంటే సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి, ఎందుకండి అంటే రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మనం ఎట్లా బ్రతకాలో మనకు తెలిసిపోతుంది, జ్ఞానం నేర్పుతుంది మనకు అని చాలామంది చెప్తారు. అది మనకు బాగా తెలిసిన సంగతి. మీరు సామెతల గ్రంథమైన, ప్రసంగి గ్రంథమైన ఈ కావ్య గ్రంథాలు మీరు చదువుకున్నప్పుడు వాటిలో మీకు జ్ఞానము కనబడుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా దేనిలో కూడా నీకు నచ్చిన దాని మీద కాదు నువ్వు ధ్యానం ఉంచవలసింది. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి లేఖనము మన కొరకే. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు యేసన్న గారు ఒక మాట చెప్తుండేవాళ్ళు ఏంటంటే, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఈ బైబిల్ మూసి కళ్ళు మూసుకుని ప్రభువా ఒక మంచి వాక్యంతో నాతో మాట్లాడయ్యా అంటే అర్థం ఏంటి? మంచి వాక్యం కావాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెడ్డ వాక్యాలు ఉన్నాయా? చెడ్డ మాటలు ఉన్నాయా? లేవు కదా. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమైనదే. స్తోత్రం చెప్పండి. ఇస్కరియోతు యూదా ఊరేసుకొని చచ్చెను అన్న మాట వచ్చింది అంటే దానిలో కూడా ఒక ఆత్మీయార్థము దాచబడింది. ఆమేన్. అదేం నేను శపించే మాట కాదు. ఎందుకు చచ్చాడు వాడు చావుకి ఎవడు కారణం? తనే కారణం, ఎవడు కారణం కాదు. తన స్వయంకృతాపరాధమే తనను ఆ విధంగా చేసిందనే ఒక హెచ్చరిక ప్రభు నీకు తెలియచేస్తున్నప్పుడు దాన్ని నువ్వు అంగీకరించాలిగా. దానికి మనకు వేరే అవకాశం మనకు లేదు కదా. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఏ మాట తీసివేయదగినది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చాలామంది చాలా చోట్ల ఒక దానికి స్థిరపడిపోయాయి సంఘాలు. ఇక వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ పాస్టర్ గారు చెప్పినట్టు జోకులు వేస్తేనే ఒకడికి అర్థమవుతుంది. వాళ్ళ పాస్టర్ గారు చెప్పినట్టు కొంతమందికి ఆశీర్వాదాలు మాత్రమే చెప్తే కొంతమందికి అర్థమవుతుంది. వాళ్ళ దైవజనుడు చెప్పినట్టు కొంతమందిని హెచ్చరిస్తేనే అర్థమవుతాయి. కొంతమంది కొన్నిటికి మాత్రమే ప్రత్యేకించి పర్మనెంట్గా స్థిరపడిపోయారు సంఘాలలో. వాక్యం ఏముంటుందంటే నీకు వాగ్దానము కావాలి, హెచ్చరిక కావాలి, ఉపదేశము కావాలి, నీ తప్పును సరిదిద్దే సంగతులు కూడా కావాలి. ఇవన్నీ అవసరం సంఘానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగ్దానం చెప్పిన రోజేమో మొఖాలు కలకలలాడిపోతాయి. దేవుడు గద్దించిన రోజు తోటకూర కాడ వాడిపోయినట్టు వాడిపోద్దు సంఘం. ఎందుకు అంటే నువ్వు ఒకదానికి స్థిరపడిపోయావు. అది కాదు. దేవుని వాక్యములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాట మనకు ప్రయోజనకరమైనదే. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరు ఆ మాట చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మాట, పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడినవి. స్తోత్రం చెప్పండి. మన పూర్వీకులు వ్రాసిన సంగతులు ఏవైనా ప్రయోజనకరమైనవే తప్ప ప్రయోజనము లేనివి ఏవి కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించలేదు. స్తోత్రం చెప్పండి. నువ్వు తీసుకున్న కోణాన్ని బట్టి ఉంటుంది ఆ మాట, అంతే. హల్లెలూయా. నువ్వేం ప్రత్యేకంగా నీ ఒక్కడి దాని కొరకో, నీ ఒక్కదాని కొరకో, నీ ఒక్కడి కొరకో ఏ దైవజనుడు చెప్పడు, లేక నా ఒక్కడి కొరకో దేవుడు ఎప్పుడు ఏ మాటను చెప్పడు. ప్రతి మాట అందరికీ ప్రయోజనకరంగానే ఉండబోతుంది. ఏమంటే నేను కొత్త నిబంధన చదువుతున్నానండి, ఏమంటే నేను పాత నిబంధన చదువుతున్నానండి కాదు. రెండూ చదవాలి. రెండూ నీకు అవసరం. ఎందుకంటే ఎక్కడ ప్రభు ఏ మాట ద్వారా నీతో మాట్లాడుతాడో తెలియదు కదా. ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మాత్రమే అనుగ్రహించబడింది. ఈ గ్రహింపు దేవుని సంఘానికి నా దేవుడు కలుగు చేయునుగాక. ఎందుకు ప్రతి గ్రంథాన్ని సంఘం ధ్యానించాలంటే మరొక మాట మీరు చూస్తారు ఇక్కడ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో 18, 19 వాక్యాలు చదవండి. ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపితే ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా
చేయును. ఇక్కడ మీరు 2 విషయాలు చూస్తారు. ఈ గ్రంథమందు వ్రాయబడిన సంగతులలో ఎవడైనా ఏదైనా కలిపితే వాడి మీదకి తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వస్తే పర్లేదు, జబ్బు చేసి పక్కన కూర్చుంటాం. కానీ ఈ 2వ సంగతి మీరు చూస్తారు 19వ వాక్యంలో ఏమని, ఏదైనాను తీసివేసిన ఎడల. అంటే ఈ గ్రంథములో పాత నిబంధనకు మాత్రమే పరిమితం అయిపోయి క్రొత్త నిబంధనను నిర్లక్ష్యం చేసిన, ఆశీర్వాదాలు మాత్రమే తీసుకొని గద్దింపు నిర్లక్ష్యం చేసిన, ఉపదేశం నిర్లక్ష్యం చేసిన, దేనిని నిర్లక్ష్యము చేసిన ఇప్పుడు వాళ్ళ గతి ఏంటంట, గ్రంథములో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణములో పాలు లేకుండా చేస్తాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అట్లాంటి వారిని పరలోకానికి దేవుడు అనుమతించడట. ఈ వాక్యములో తనకు నచ్చింది మాత్రమే తీసుకొని మిగతా వాటిని నిర్లక్ష్యము చేసిన వారికి పరలోక రాజ్యములో పాలు పంపులు లేవో ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఒక భాగమునకు మాత్రమే పరిమితము కాక దేవుని వాక్యం అంతటిని ధ్యానించుదముగాక. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కదానికే మనం పరిమితం కాకూడదు. ఉపదేశంలో మాత్రమే ఉండకూడదు, అట్లాగని గద్దింపులో మాత్రమే ఉండకూడదు, అట్లాగని ప్రతిరోజు సరి చేసుకునే పరిస్థితుల్లోనే ఉండకూడదు. దేవుని వాక్యములో అన్ని మిళితమై ఉన్నాయి. అన్ని సంగతులు దేవుని వాక్యములో గుప్తమై ఉన్నాయి. అందుకని దైవజనుడు పౌలు సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఒకసారి మీరు అపోస్తుల కార్యము 20వ అధ్యాయం చదవండి, 20వ వాక్యం. 26వ వాక్యం. ఈ మాట మీరు గమనించండి. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు. అంతా మీకు చెప్పకుండా నేనేమి దాచుకోలేదు. ఒక మాట మీరు సమాధానం చెప్పండి సంఘముగా. దేవుని సేవకునికి దేవుడు ఏదైనా ఒకటి బయలుపరిచాడు అనుకోండి, ఉన్నది ఉన్నట్లుగా దేవుని సేవకుడు సంఘంలో దాన్ని చెప్పేస్తే సంఘంలో విశ్వాసులు నిలబడుతున్నారా? ఈరోజు నిలబడరు. ఏంటి, అసలే పాస్టర్ గారికి వాక్యం చెప్పడమే రాదు. మరి ఏమొచ్చు? ఊరకే తిట్టడం తెలిసి ఈయనకి వాక్యం చెప్పడం రాదు. దేవుని సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు చాలామందికి అనిపించేది ఏంటంటే, ఇదిగో పలానా మాట మా కోసమే చెప్పాడు పాస్టర్ గారు. నేను మరలా చెప్తున్నాను, నేనే కాదు ఏ దైవజనుడు కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పవలసిన అవసరం సేవకునికి లేదు. నమ్మితే స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు చెప్తున్నారు? 26వ వాక్యం చదవండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని. మీరు నాశనం అయిపోతే దానికి నేను దోషిని కాదు. ఎందుకు దోషిని కాదు? దేవుని సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాచుకోకుండా నేను అంతా మీకు చెప్పేశాను. దేవునికి స్తోత్రం. కొంతే కాదు, వాగ్దానాలు మాత్రమే కాదు, ఆశీర్వాదాలు మాత్రమే కాదు, లేక హెచ్చరికలు మాత్రమే ఒక కోణములో కాదు. నీ మీద దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగా నేను మీకు చెప్పేశాను. ఇక మీ విషయంలో నేను దోషిని కాదు అంటాడు పౌలు. ఒకవేళ ఆ వ్యక్తి నరకాగ్నికి ఎడవబడితే అప్పగించిన దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? సేవకుడిని అడుగుతాడు. నీకు అప్పగించిన పలానా ఆత్మ నశించిపోతుంటే నేను వారిని గద్దించమని నేను నీకు హెచ్చరించినప్పుడు, లేక నీకు బయలుపరిచినప్పుడు, లేక చెప్పవలసిన అవసరం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దాచావంటే, ప్రభువా వాళ్ళు ఆశీర్వాదాలు మాత్రమే తీసుకుంటారయ్యా చెప్పండి. తర్వాత తీసుకోరు హెచ్చరికని. అందుకని నేను వాళ్ళకి ఆశీర్వాదం మాత్రమే చెప్తున్నాను, హెచ్చరికను చెప్పట్లేదు ప్రభువా అంటే, ప్రభు అంటాడు, మరి వాడు నశించిపోయాడు, ఆ ఆత్మకు బాధ్యుడవు నువ్వే, దోషివు నువ్వే. నీ వల్లే నాశనం అయిపోయాడు వాడని
దోషిగా నిలబెడుతున్నాడు దైవజనుని దేవుడు. ఇప్పుడు చెప్పండి, సేవకులు దోషులుగా నిలబడడం అవసరమా, లేక ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అవసరమా? పౌలు అంటున్న మాట అది. ఉన్నది ఉన్నట్లుగా నేను మీకు చెప్తున్నాను, నేనేమి దాచుకోలేదు. ఎందుకు దాచుకోలేదంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మనకు ప్రయోజనకరమైనది, దీనిలో తీసివేయదగిన మాట ఏది లేదు. కనుక దేవుని వాక్యం పట్ల దేవుని సంఘానికి ఆసక్తి కలుగునుగాక. అందరూ ఒకసారి చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మీకు 3 విషయాలు చెప్పాను. ఏంటంటే, ఒకటి, ఎందుకు అన్ని ధ్యానించాలి అంటే పరిశుద్ధ గ్రంథం అనేది పాత క్రొత్త నిబంధన గ్రంథాల కలయిక. పరిశుద్ధ గ్రంథం ఒక పాత నిబంధనకే నువ్వు పరిమితం కాకూడదు, లేక ఒక క్రొత్త నిబంధనకే పరిమితం కాకూడదు. రెండిటిలో నుండి దేవుని సంఘం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ రావాలి. రెండవ మాట ఏంటంటే, గతములో మన పితరులు బోధించిన ప్రతి మాట, వారి ద్వారా వ్రాయబడిన ప్రతి మాట మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది, మనకు బోధిస్తుంది. అంటే దీనిలో తీసివేయదగిన మాటలు ఏవి లేవు. వ్రాయబడిన ప్రతి మాట మనకు బోధించుట కొరకే వ్రాయబడిందన్న సంగతి సంఘానికి తెలియాలి. మూడవదిగా, ఒకవేళ దీనిలో ఏదైనా నీవు నిర్లక్ష్యం చేస్తే అలాంటి వారికి పరలోకములో పాలు పంపులు లేవు. అందుకనే ఖచ్చితంగా ప్రతి మాటను మనం స్వీకరించాలి. నాలుగవదిగా మనం గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎందుకు అన్ని సంగతులు సంఘానికి అవసరం అంటే, ఆ సంగతులన్నీ సేవకుడు బోధించకపోతే నశించిపోతున్న సంఘ విషయంలో, లేక ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉన్న సంఘ విషయంలో సేవకుడు దోషిగా ఎంచబడతాడు. అందుకనే దేవుని సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్లుగా సేవకుడు సంఘానికి బోధించాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములోనే సామాజిక స్పృహ ఎట్లా బ్రతకాలో, సామాజికంగా ఎలా బ్రతకాలో ఈ పరిశుద్ధ గ్రంథమే నేర్పిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ మీరు 4 భాగాలుగా విభజించారు. ఏమనంటే, జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు. ఇప్పుడు ఈ వాక్యం నీకేం బోధిస్తుంది? జ్ఞానాన్ని బోధిస్తుంది. వయస్సునందు ఎదుగుతాం అంటే ఈ భౌతిక పరమైన ఎదుగుదల, అంటే ఆరోగ్యపరంగా కానీ భౌతికంగా కానీ నీకు ఎదుగుదలను కలుగు చేస్తుంది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. అందుకని మీరు పరిశుద్ధ గ్రంథంలో గమనించారనుకోండి, సామెత గ్రంథంలో మీరు అక్కడక్కడ చూస్తారు, ఎముకలకి కుళ్ళు అని ఉంటుంది. ఇప్పుడు ఆ ఎముక ఎందుకు కుళ్ళిపోతుందో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బోల్డ్ టెస్టులు చేయాలి. అదే సామెత గ్రంథం చదివితే ఆ ఎముక ఎందుకు కుళ్ళిపోతుందో వాక్యం చెప్పేస్తుంది నీకు. స్తోత్రం. మరి దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి? వాక్యమే చెప్తుంది నీకు. నీ ఎముకలకు పుష్టి ఎక్కడి నుంచి వస్తుందో వాక్యం చెప్తుంది. నీ కండకు బలం ఎక్కడి నుంచి వస్తుందో వాక్యం చెప్తుంది. అంటే భౌతికంగా నువ్వు ఎదగడానికి కూడా ఈ వాక్యమే నీకు దోహదపడుతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. సంతోషము గల మనసు ఆరోగ్యదాయకము అని ఉందా లేదా? ఉంది. ప్రతి మాట పరిశుద్ధాత్ముని వలన మనకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముని వలన మనకు ప్రతి మాట అనుగ్రహించబడింది. ఏ మాట కూడా తీసివేయదగినది కాదు. ఒకవేళ అలా తీసివేయడానికో నిర్లక్ష్యం చేయడానికో మనం ప్రయత్నం చేస్తే పరలోక రాజ్యములో మనకు పాలు పంపులు లేవని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ప్రతి లేఖనమును ధ్యానించు మనసును దేవుడు మనకు దయచేయునుగాక. వాగ్దానాన్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తావో గద్దింపును కూడా అలాగే స్వీకరించుదముగాక. గట్టిగా చెప్పండి. నిన్ను సరిదిద్దే మాటలు కూడా అలాగే స్వీకరించుదముగాక. వాగ్దానాన్ని సంతోషంగా తీసుకొని గద్దింపును త్రోసివేసావనుకో నీకు ఎక్కడ పాలు పంపులు లేవు. స్పష్టంగా చెప్తుంది బైబిల్. ఆ మాట తీసివేస్తే నీకు పరలోకంలో పాలు పంపులు లేవు. జాగ్రత్త. మోకరించని ప్రార్థన చేసుకుందాం అందరం. జీవాధిపతి పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఎంత గొప్ప దేవుడవు. గత వారం ఈ వారం లేఖన భాగాలలో నుంచి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. దైవమా, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును
వారు నిలిచి ఉన్నారని లేఖనాల్లో మేము చూస్తున్నాం. మా జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో వాక్యానికి కూడా అంతే ప్రాధాన్యత కలిగి బ్రతకమని తేటగా మమ్మల్ని హెచ్చరించారు నాయన. మా జీవితాలలో ప్రార్థనలో ఎదుగుతున్న మేము వాక్యములో కూడా ఎదగాలి. వాక్యములో ఎదుగుతున్న మేము ప్రార్థనలో కూడా ఎదగాలి. ప్రతిదీ మా జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనదని లేఖనాల ద్వారా మీరు తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఇంతవరకు అయ్యా ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలో, ఎలా ధ్యానించాలో చెప్పారు. ప్రతి లేఖనము నీ వలన కలిగిందేనని, ఏ లేఖనము తీసివేయదగినది కాదని, క్రొత్త పదార్థము పాత పదార్థము రావాలి లోపల నుండి అని తేటగా తెలియజేశారు. క్రొత్త పాత నిబంధన కలయికే పరిశుద్ధ గ్రంథమని, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగానికి మాత్రమే మేము పరిమితం అయిపోతున్న సంఘముగా కాదు నాయన. ప్రతి పుస్తకంలో నుండి, ప్రతి గ్రంథంలో నుండి ఒక నూతనమైన శైలిలో ప్రతిదినం మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి గ్రంథము మీద సంఘానికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి పట్టుత్వం కావాలి. ఆధ్యాత్మికంగా సంఘం బలపడాలి నాయన. ఒక్క కోణంలో మాత్రమే కాదు, ఆశీర్వాదాల కొరకు పరుగులెత్తే వారిగా మాత్రమే కాదు, వాగ్దానాల వెంట పరిగెత్తే వారిగా మాత్రమే కాదు నాయన. సరి చేసుకోవడానికి, బుద్ధి నేర్చుకోవడానికి, గద్దించినప్పుడు స్వీకరించడానికి, ఉపదేశాన్ని అంగీకరించడానికి, వెన్నెముక లాంటి ఉపదేశం సంఘంలో కలిగి బ్రతకడానికి, ప్రతి విషయంలో సంఘం బాధ్యత కలిగి నిలిచి ఉండనట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అయ్యా, ఈ వాక్యం మా జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో గత వారంలో మీరు మాకు తెలియజేశారు. ఈ రోజున అన్ని మాటలు ఎందుకు మేము ధ్యానించాలో తెలియజేశారు. ఏ ఒక్కటి తీసివేయదగినది కాదని, ప్రతి మాట మాకు బోధించుడు కొరకే వ్రాయబడి ఉన్నదని తేటగా లేఖనాల ద్వారా మాట్లాడారు. ముఖ్యంగా నాయన, వ్రాయబడిన లేఖనములో ఏ మాట మేము నిర్లక్ష్యం చేసినా, తీసివేసినా జీవ గ్రంథములో పాలు పంపులు లేవని, పరలోక రాజ్యములో అడుగుపెట్టడానికి అర్హులము కాదని మమ్మల్ని హెచ్చరించారు. ప్రత్యేకంగా సేవకులైతే నీ సంకల్పం అంతా సంఘానికి బోధించకపోతే, ఒక కోణములోనే సంఘానికి బోధిస్తూ ఉంటే, ఆశీర్వాదాలు మాత్రమే బోధించు వారిగా మేము పరిమితం అయిపోతే, నా తండ్రి, ఆ నశించిపోతున్న ఆత్మ యొక్క ఆ బాధ్యత కలిగిన మేము ఆ ఆత్మ నశించిపోయే విషయంలో మేమే దోషులుగా ఎంచబడతామని హెచ్చరించారు నాయన. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ప్రతి లేఖన భాగమును సంతోషముగా స్వీకరించే మనసు మాకు దయచేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, తీర్మానంతో ప్రార్థించిన వారికి సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.